నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికాకు భారీ షాక్ ఇస్తూ అమెరికా పైన తిరుగుబాటు ప్రకటిస్తూ కువైట్ దేశం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే కువైట్ నుంచి ఏ దేశం పైన దాడులు చేయడానికి, తమ యొక్క భూభాగాన్ని స్థావరంగా ఉపయోగించడానికి కువైట్ అనుమతించబోదని, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ యుద్ధాలలో తమ దృఢమైన తటస్థ వైఖరిని నొక్కి చెబుతూ కువైట్ కేబినెట్ పునరుద్ఘాటించింది. కువైటు ప్రధానమంత్రి షేక్ అహ్మద్ ఆల్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ సబా గారి అధ్యక్షతన జరిగిన వీక్లీ కేబినెట్ సమావేశం అనంతరం ఈ ప్రకటన జారీ చేయబడింది. ఈ సమావేశంలో మంత్రులు కొనసాగుతూ ఉన్న ప్రాంతీయ పరిణామాలను, వాటి ప్రభావాలను సమీక్షించారు. కువైటు ఏ యుద్ధంలోనూ పక్షం కాదని కేబినెట్ నొక్కి చెప్పింది. అంతర్జాతీయ చట్టం, శాంతియుత సహజీవనం, మంచి పొరుగు సంబంధాలపైన ఆధారపడిన సమతుల్య విదేశాంగ విధానానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించింది. కువైట్ జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడటం, దేశ ప్రయోజనాలను పరిరక్షించడం తమకు అత్యంత ప్రాధాన్యత అని, ఎలాంటి ముప్పులనైనా ప్రతిస్పందించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పి కువైట్ కేబినెట్ స్పష్టం చేసింది. ప్రాంతీయ ఉద్రిక్తతలు తీవ్రతరమవుతూ ఉన్న నేపథ్యంలో ఈ పునరుద్ఘాటన వెలువడింది. సంయమనం పాటించాలని, వివాదాలను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని కువైటు ఇరాన్ మరియు అమెరికాకు పిలుపు ఇస్తూనే ఉంది. ప్రస్తుతం తమ యొక్క భూభాగాన్ని ఏ దేశం పైన సరే కానీ, ఇరాన్ కావచ్చు లేకపోతే ఇతర దేశాలు ఏవైనా సరే కానీ, ఆ యొక్క భూభాగాన్ని, మా యొక్క భూభాగాన్ని స్థావరంగా వాడుకోవటానికి మేము అనుమతించము. ఈ యుద్ధాలతో మాకు ఏమీ సంబంధం లేదు. మేము తటస్థ వైఖరిని అవలంబిస్తూ ఉన్నాము. ఇటు అమెరికాకు సపోర్ట్ చేయము, ఇరాన్కు సపోర్ట్ చేయము, తటస్థంగా ఉంటామని చెప్పి కువైట్ కేబినెట్ పునరుద్ఘాటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.